అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఏంటంటే ఆ టైటిల్ మీద టైటిల్ కార్డ్ ఉంటది కదా! దాని మీద ఒక అమ్మాయి కూర్చొని ఉంటది. ఆమె ఒళ్ళో అబ్బాయి అన్నీ అనమాట. అక్కడి నుంచి గూడా ఎంత సాఫ్ట్‌గా ఎళ్ళిపోతది. 'వంశీ' గారి ట్రేడ్ మార్క్ కనిపిస్తది. టైటిల్ కార్డ్ నుండి గూడా అంటే ఏమంటారు దాన్ని? ముఖ చిత్రం నుంచి కూడా ఆ సినిమా, మూవీ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. చాలా బావుంటది. ఇదేంటంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకునే పాటనమాట. ఒకరి టేస్ట్‌లేంటి, ఒకరి ఒకరి మంచి గురించి ఒకరి విషెస్ తెలియచేయడము. ఓకే. ఫ్రెండ్‌షిప్ చేసుకోవడము. ఒకరి ఇష్టాల గురించి, ఒకరు ప్రిఫరెన్స్‌ల గురించి తెలుసుకోవడం అనమాట. ఎందుకంటే ఆమె బ్లాక్ అండ్ వైట్ అయితదనమాట మొత్తము. ఆమెకేమో బ్లాక్ అంటే ఇష్టం అనుకుంటా బాగా. ఈయనకేమో వైట్ అంటే ఇష్టము. ఆ రూము వాళ్ళు తీసుకున్న రూము బ్లాక్ అండ్ వైట్‌గా చక్కగా సర్దుతారనమాట. స్టార్టింగ్‌లోనేమో గజిబిజి అనిపిస్తది. అయ్య బాబోయ్! ఏంటి ఇట్లా ఇట్లా అవుతుందని. తర్వాత ఆయన డీటెయిల్డ్‌గా ఒక లెటర్ రాసి ఇట్లా ఇట్లా నాకు రూము దొరకట్లేదండి. నేను మీకేం డిస్టర్బెన్స్ చేయను అని చెప్పేసి ఆయన డీటెయిల్‌గా లెటర్ రాస్తే పాపం ఆమె కూడా ఓకే అంటదనమాట. అంటే నేను ఎట్లా సెట్ చేస్తానో రూమ్ అట్లనే ఉండాలి. మీరు మార్చొద్దు అని మా ఒప్పందం కుదుర్చుకుంటారు ఇద్దరు. అలా అవును. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. బావుంటది. ఫీల్ గుడ్ మూవీ అసలు. అది గూడా హిట్ అయ్యి ఉంటది. నాకు కొత్తగా అనిపించినవి 'రవితేజ' తీసుకున్న సినిమాలలో కొత్తగా అనిపించినయి ఏంటంటే ఇది. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' గూడా కొత్తగా ఉంటది. ఇద్దరు చనిపోయే ముందు గలుస్తారు. చనిపోవడానికే గలుస్తారు ఇద్దరు. తర్వాత ఏదో 'బ్రతుకు మీద ఆశ' బావుంటదది గూడా. దాంట్లో ఆ అమ్మాయి డైలాగ్ ఏముంటది? నాకు మా మావయ్య ఒక పీచు మిఠాయి గూడా తినిపియలేదండి ఇప్పటివరకి. నాకెంతో ఇష్టమైన పీచు మిఠాయి గూడా తినిపియలేదని అంటారు గదా! అది. ఆ డైలాగ్ బావుంటదసల. ఇది కొత్తగా ఉంది స్టోరీ నాకు తెలిసి 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' హ్మ్. ఇంకా ఇది ఏమంటారు? ఇదే ఇందాక మాట్లాడుకున్న 'అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు.' తర్వాత 'ఈ అబ్బాయి చాలా మంచోడు.' ఇది గూడా కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటది. కాకపోతే ఈ 2 హిట్ అయ్యాయి. 'ఈ అబ్బాయి చాలా మంచోడు' ఫట్ అయింది. 'ఈ అబ్బాయి చాలా మంచోడులో' గూడా పాటలు బావుంటాయి. ఒక పాట ఉంటది. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావో ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకో ప్రేమ ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు ఆ ముడి ఒక కొంగు ముడయ్యేదాకా ఊరుకో ప్రేమ అబ్బా! దాని లిరిక్ స్టార్టింగ్ అదేంటి దాని లిరిక్ హ్మ్. ఏమంటారు? చరణాల లిరిక్ అబ్బబ్బబ్బా! ఎంత ఎక్సలెంట్‌గుంటది. ఎక్సలెంట్‌గుంటదసలు చరణాల లిరిక్ గూడా. అది నా నోటికొస్తలేదు. కానీ ప్రతిసారి వేసుకొని వింటూ ఉంటా. నాకు ఆల్ ఇండియా రేడియోలో డ్యూటీ పడ్డప్పుడల్లా, నా చాయిస్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి గదా! అప్పుడు తప్పకుండా ఆ పాట పెట్టుకొని ఇన్ ద సెన్స్ నా ప్రోగ్రామ్‌లో వేయాల్సొస్తది గదా సాంగ్స్. అప్పుడు తప్పకుండా వేస్తానన్నమాట. ఆ సాంగయితే మర్చిపోకుండా వేస్తా. చక్కగా. మరచిపోకుండా వేస్తాను. లైవ్ చూస్తున్న వాళ్ళు అలా చూసి వెళ్ళిపోకుండా హాయ్ అని మెసేజ్ చేయొచ్చు కదండీ! పోనీ ఇక్కడ 2 సార్లు డబుల్ క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ అంటే 2 సార్లు డబుల్ ట్యాప్ చేస్తే మనకి లైక్ ఒస్తుంది వీడియోకి. ప్లీజ్ లైక్ ద వీడియో కదండీ! వీడియో అయినా